పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్కు మరో పథకం దక్కింది. పురుషుల 50 మీటర్ల మూడో పొజిషన్ విభాగంలో పోటీల్లో భారత్ షూటర్ స్వప్నిల్ కుశాలే ఫైనల్లో అదరగొట్టాడు. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో స్వప్నిల్ 7వ స్థానంలో నిలిచి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక ఫైనల్లో 3వ ప్లేస్తో బ్రాంజ్ మెడల్ కొట్టేశాడు. 2012 సంవత్సరంలో స్వప్నిల్ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ పోటీల్లో ఫైనల్కు చేరుకొని చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్లో అరంగేట్రం చేయడానికి అతను 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. స్వప్నిల్ కథ భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కథను పోలి ఉంటుంది. స్వప్నిల్ కూడా టికెట్ కలెక్టర్ కావడంతో అతని పేరు ఎంఎస్ ధోనితో ముడిపడి ఉంటుంది. ధోని తన కెరీర్తో పాటు రైల్వేలో టికెట్ కలెక్టర్గా కూడా కొంతకాలం పనిచేశాడు. స్వప్నిల్ ధోని బయోపిక్ని చాలాసార్లు చూశాడు. స్వప్నిల్ ధోనికి వీరాభిమాని. క్రికెట్ మైదానంలో ధోని ఎలా ప్రశాంతంగా ఉంటాడో అదే విధంగా తన ఆటకు కూడా ప్రశాంతత, సహనం అవసరమని చెబుతుంటాడు స్వప్నిల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.